శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 12వ సర్గము. తన ఆశ్రమమునకు విచ్చేసిన శ్రీరామునకు అగస్త్యుడు అతిథి సత్కారములను నిరపి దివ్యములైన అస్త్రశస్త్రములను సమర్పించుట. శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు వెంటనే ఆశ్రమంలో ప్రవేశించి ఒక అగస్త్య శిష్యుణ్ణి సమీపించి ఇలా చెప్తున్నాడు: ఓ మహాత్మా, దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడును ఎంతో బలశాలియు అయిన శ్రీరాముడు తన భార్యయగు సీతాదేవితో కూడి అగస్త్య మహర్షిని దర్శించుటకై ఇక్కడికి వచ్చి ఉన్నాడు. నేను ఆ శ్రీరామచంద్రుని తమ్ముడను. ఆయనకు ప్రియము హితమును గూర్చెడి భక్తుడను. మమ్మలను గూర్చి నీవు వినియే ఉండవచ్చును. మేము తండ్రి ఆజ్ఞను శిరసా వహించి ఈ ఘోరారణ్యానికి వచ్చాము. మేమందరమును పూజ్యులైన మీ గురువుగారిని దర్శింపగోరుచున్నట్లు వారికి నివేదింపుము. అంతటా ఆ తపోధనుడు ఆ లక్ష్మణస్వామి యొక్క పలుకులు విని సరే మంచిది అని చెప్పి ఈ సమాచారమును తమ గురువునకు నివేదించుటకై అగ్నిగృహమున ప్రవేశించాడు. అగస్త్యుని శిష్యులలో ప్రముఖుడైన అతడు అగ్నిగృహమున ప్రవేశించిన వెంటనే సాటిలేని తపశ్శక్తి గల అగస్త్య మహర్షిని సమీపించి అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లాడు. తరువాత అతడు లక్ష్మణుడు తెలిపిన రీతిగా రామాగమన వార్తను ఆయనకు తెలిపాడు. దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులు సీతాదేవితో కూడి మన ఆశ్రమానికి వచ్చేసి ఉన్నారు. శత్రు సంహారకులైన ఆ ఇరువురు రాజకుమారులు మిమ్ము దర్శించి సేవించుటకై ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇంకా ఇప్పుడు మీ ఆజ్ఞను తెలపండి. రామలక్ష్మణులను మహాసాధ్వియగు సీతాదేవియు తన ఆశ్రమానికి వచ్చినట్లు శిష్యుని వలన వినిన తరువాత అగస్త్యుడు అతనితోటిలా అంటున్నాడు: నా అదృష్టము పండి ఇంతకాలమునకు నేడు శ్రీరాముడు నన్ను చూడవచ్చాడు. నేనును నిండు మనస్సుతో ఆయన శుభాగమనమునకై నిరీక్షిస్తూ ఉన్నాను. శిష్య, వెంటనే పూజ్యుడైన శ్రీరాముని, సీతాదేవిని, లక్ష్మణుని నా కడకు తీసుకొని రమ్ము. వారిని ఇంతవరకును ఎందుకు ప్రవేశపెట్టలేదు? ధర్మజ్ఞుడును మహాత్ముడును అయిన అగస్త్యముని ఇట్లు చెప్పగా శిష్యుడు అంజలి ఘటించి ప్రణమిల్లి అట్లే అని పలికాడు. తరువాత ఆ శిష్యుడు తత్తరపడుచు లక్ష్మణుని చేరి శ్రీరాముల వారి ఎక్కడా? మహర్షిని దర్శించుటకు ఆయన స్వయముగానే రావచ్చును అని అన్నాడు. వెంటనే లక్ష్మణుడు ఆ శిష్యునితో కూడి ఆశ్రమ ముఖద్వారం దగ్గరికి వెళ్ళి అచ్చట ఉన్న సీతారాములను అతనికి చూపించాడు. అంతటా ఆ శిష్యుడు వినమ్రుడై అగస్త్యుని మాటలను యథాతథంగా శ్రీరామునకు నివేదించాడు. తరువాత అతడు పూజ్యుడైన శ్రీరామునకు యథోచితంగా స్వాగత సత్కారములను నెరపి ఆయనను ఆశ్రమంలోనికి తీసుకొని వచ్చాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆ ఆశ్రమమునందు నిర్భయంగా సంచరిస్తూ ఉన్న లేళ్లను చూస్తూ లోపలికి ప్రవేశించాడు. ఆ ఆశ్రమమునందు బ్రహ్మదేవుడు, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, భగుడు, శివుడు, కుబేరుడు, ధాత, విధాత, వాయువు, నాగేంద్రుడు, మహాత్ముడైన ఆదిశేషుడు, గాయత్రి, వసువులు, పాశహస్తుడైన మహాత్ముడగు వరుణుడు, కార్తికేయుడు, యముడు మొదలగు దేవతలకు వేరువేరుగా పూజామందిరములు నిర్మించబడి ఉన్నాయి. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆయా దేవతామందిరములనన్నింటినీ విడివిడిగా శ్రద్ధాసక్తులతో దర్శించాడు. అంతటా శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు తన శిష్యులతో కూడి లేచి ఆయనకు ఎదురుగా వస్తూ ఉన్నాడు. తేజోమూర్తులైన మునులను వెంటబెట్టుకుని వారికి ముందు భాగమున నడుస్తూ వస్తూ ఉన్న అగస్త్యుని శ్రీరాముడు చూశాడు. తరువాత మహావీరుడైన శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు: ఓ సౌమిత్రి, పూజ్యుడైన అగస్త్య మహర్షి ఇడుగో ఇటే బయటికి వస్తూ ఉన్నాడు. ఈయన యొక్క బ్రహ్మ తేజస్సును బట్టి ఇతడు ఒక మహాతపోనిధి అని అనుకుంటున్నాను. శత్రువులను సంహరించుటలో సమర్థుడైన ఆజానుబాహువగు ఆ శ్రీరాముడు సూర్యుని వలె మహాతేజస్వి అయిన అగస్త్యుని గూర్చి ఇలా పలికిన తరువాత ఆయన పరమ సంతోషంతో ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లాడు. లోకములను ఆనందింపజేయువాడును ధర్మాత్ముడును అయిన శ్రీరాముడు
సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి పాదాభివందనం ఆచరించిన తరువాత అంజలి ఘటించి నిలిచాడు. అంతటా అగస్త్య మహాముని కకుస్థ వంశము వాడైన శ్రీరామునకు స్వాగత మర్యాదలను నెరపిన తరువాత మార్గాయాసమును తీర్చుకోండని వారితోటి పలికాడు. తరువాత ఆ ముని అగ్నిహోమ కార్యములను ముగించుకొని సీతారామలక్ష్మణులకు అర్ఘ్యపార్ఘ్యాది పూర్వకంగా అతిథి పూజలను నిర్వహించాడు. తరువాత అతడు తన వానప్రస్థ జీవన ధర్మములకు తగినట్లుగా వారికి ఫలమూలాదులతో భోజన మర్యాదలను నడిపాడు. ధర్మజ్ఞుడైన మహర్షి ముందుగా తాను కూర్చొని ప్రాంజలి అయి ఆసీనుడైన ధర్మజ్ఞుడగు శ్రీరామునితోటిట్లు చెప్తున్నాడు. ఓ రామ, వనవాసము చేయుచున్నవాడు ముందుగా వైశ్వదేవాది అగ్ని కార్యములను నిర్వర్తించవలెను. తరువాత అర్ఘ్యపాద్యాదులతో అతిథి పూజలను గావించవలెను. అందుకు భిన్నంగా ఆచరించినచో అబద్ధపు సాక్ష్యము చెప్పిన వాని వలె అతడు పరలోకంలో తన మాంసమునే తాను భక్షింపవలసి ఉండును. ఓ రామ, నీవు సమస్త ప్రజలకును రాజువు, ధర్మనిరతుడవు, మహాయోధుడవు. నేడు మాకు ప్రియమైన అతిథివి కనుక నీవు మాన్యుడవు, పూజ్యుడవు. ఇట్లు పలికిన తరువాత ఆ ముని పుష్పాదులతో ఫలమూలములతో శ్రీరాముని చక్కగా పూజించి మరలా ఆయనతోటి ఇలా అంటున్నాడు. ఓ పురుషోత్తమ, ఇది దివ్యమైన గొప్ప ధనుస్సు. ఇది బంగారముతో రత్నములతో అలంకృతమైనది. ఈ వైష్ణవ చాపమును విశ్వకర్మ నిర్మించెను. సూర్యుని తేజస్సు వలె అమోఘమైన ఈ శరము బ్రహ్మదేవుని నుండి నా దగ్గరకు చేరింది. ఈ 2 తూణీరములను దేవేంద్రుడు నాకు సమర్పించెను. ఇవి బాణములను అక్షయముగా సమకూర్చుచుండును. అగ్నివలే తేజస్సును విరజిమ్ముచుండెడి వాడి అయిన బాణములతో నిండి ఉండును. బంగారు వరగల ఈ సువర్ణ ఖడ్గము కూడా ఆ సురపతియే ఇచ్చెను. ఓ రామ, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనుస్సును చేబోని రణరంగమున దుష్టులైన రాక్షసులను దునుమాడి సమస్త దేవతలకును విజయలక్ష్మిని ప్రసాదించెను. ఓ పూజ్యుడా, ఈ ధనుస్సును, తూణీరములను, అమోఘమైన ఖడ్గమును ఇంద్రుడు వజ్రాయుధమును వలె స్వీకరింపుము. నీకు జయము తథ్యము. ఇట్లు చెప్పిన తరువాత మహా తేజస్వియు పూజ్యుడును అయిన అగస్త్య మహర్షి శ్రేష్టములైన ఆ ఆయుధములను అన్నింటినీ శ్రీరామునకు సమర్పించి ఆయనతో మరలా ఇలా చెప్తున్నాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 12వ సర్గము సంపూర్ణం. శుభం.